ఒక్కొక్క డివిజన్కి సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఫ్రంటల్ డిపార్ట్మెంటల్ నాయకులు, వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క అధ్యక్షులను కూడా పిలవడం జరిగింది. మన ఎల్బీ నగర్కి పొద్దున్న నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ మీటింగ్స్, నేను ఒకటే కోరుతున్న, కార్యకర్తలైనా నాయకులైనా మనం మీటింగ్స్ పెట్టుకోవడం బంద్ చేయాలని కోరుతున్నా. ప్రజల్లోకి వెళ్ళాలి తప్ప మీటింగ్లే సరిపోతున్నాయి కానీ ప్రజలలో వెళ్తలేమని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. మొన్న కూడా కేసీ వేణుగోపాల్ కూడా సర్వేలో తేలింది, మీరు అసలు గ్రౌండ్ వర్క్ కార్యకర్తలు ఎవరు చేస్తలేరు, జనరల్గా మీటింగ్ పెట్టినే సరిపోతుందని వాళ్ళు కూడా మందలించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నా, దయచేసి మనం మీటింగ్లు బంద్ చేసి ప్రతి ఒక్కరం మనందరం కార్యకర్తలకు ప్రజల్లోకి వెళ్ళి క్యాంపెయినింగ్ మనం చేయాల్సిన అవసరం ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రిగా చేపట్టిన 6 గ్యారెంటీలు ఒకటి, ఇంకా పాల్చిన రాహుల్ గాంధీ చేపట్టిన అవి 5 స్కీమ్లు కూడా, అవి కూడా మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో కార్యకర్తలు, నాయకులు బాగా కృషి చేయాలి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో కార్యకర్తలు బాగా అందుకునేలా చేస్తున్నాము. మొత్తం స్కీమ్స్, బ్రోచర్స్ అందుతున్నా, దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే నేను ఒకటే స్టేట్ ఫార్వర్డ్ చెప్తున్నా, ఏంటంటే ఎల్బీ నగర్లో చాలా గ్రూప్స్ అవుతున్నాయి, దయచేసి ఏమనుకోవద్దు. అందరం మనం ఒక కోఆర్డినేషన్తో ఉంటాము. నేను కూడా మీకు అండగా ఉంటాను. నాకు కూడా నిజంగా చెప్పాలంటే అట్లా ఎంపీ అనే ఒకటి అట్లా అహంకారం అట్లా ఉండదు. కాబట్టి నేను ప్రజలలోనే ఉంటా 2006 నుంచి. కాబట్టి మీరు ఎప్పుడైనా నాకు డైరెక్ట్ ఉన్నా సరే ఏదైనా స్టేట్ ఫార్వర్డ్ చెప్పండి, ఏదైనా మాట్లాడినాం అండర్స్టాండింగ్గా మనం ఎల్బీ నగర్ నుంచి మంచి మెజార్టీ తీసుకురావాలి. ఎందుకంటే మొన్న కూడా 20,000 మెజార్టీ మనస్పర్ధలు పెట్టుకోకండి. ఈ చిన్న ఏమన్నా ఆ ఫంక్షన్ హాల్ ప్రోగ్రామ్ పార్టీ మీటింగ్ ఇనాగ్రేట్ చేసేటప్పుడు అక్కడ కూడా ఒక ఆమె చెప్తుంది, నన్ను స్టేజ్ మీద పిలవలేదు అని. ఇంత చిన్న విషయానికి కూడా అలాగే పార్టీ మొత్తం పనిచేయకుండా సైలెంట్ ఉంటే కూడా కష్టము. ఎందుకంటే మన పార్టీ చాలా మంచిగా ఉంది. నేను నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక ఎందుకు ఇంత పార్టీకి మారడం అనిపించింది. కానీ చూస్తే కాంగ్రెస్లోకి వచ్చినాక చాలా సీనియర్లు ఉన్నారు, ఒక్కొక్కరు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అని చెప్తుంటే ఇంత స్ట్రాంగ్ ఉంది కాంగ్రెస్ పార్టీ అనిపించింది. కాబట్టి నిజంగా ఇంత స్ట్రాంగ్ ఉన్న పార్టీని చిన్న మనస్పర్ధలతో మీరు బ్యాక్ చేయకుండా మనమందరం కోఆర్డినేషన్తో ఉంటే చాలా మెజార్టీ వస్తుంది. ఇప్పటికే స్పందన మంచిగుంటే ఎక్కడి నుంచినా బ్రహ్మాండం పడుతున్నారు. చాలా మంది ఎడ్యుకేటెడ్ కానీ, రిటైర్ అయిన వాళ్ళు కానీ, ఇంకా చాలా మంది వేరే పార్టీ వాళ్ళు కూడా మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. కానీ మన పార్టీలోనే ఏమవుతుందంటే చిన్న విషయాలకి పట్టించుకోదు. ముఖ్యంగా మీ కష్టం అయితే నేను మర్చిపోము. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారిని మీరు మీరు ఇంత స్ట్రాంగ్ ఉన్న లీడర్స్, ఇంత స్ట్రాంగ్ ఉన్న క్యాడర్ నిజంగా కార్యకర్తలు కూడా మెచ్చుకోవాల్సిందే. కాబట్టి మీరు ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకున్నా కూడా లాస్ట్ టైం మీరు రేవంత్ రెడ్డికి ఎట్లా ఇచ్చిండ్రో తప్పకుండా ఈసారి కూడా అదే మెజార్టీ ఇస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చైర్పర్సన్గా ఉన్నప్పుడు అప్పుడు ఆ స్థాయిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ద్వారా మేము ఇప్పుడు ప్రోగ్రామ్ చేసి స్కూల్స్ అవి ఫండ్స్ అడిగితే కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ నాకు అవగాహన ఉంది. సేవల ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వచ్చినందుకు కొంత ఫస్ట్ బాగా అయినా కూడా తర్వాత చూస్తే అన్ని నేను చేసిన ఏరియా ఉంది. ఇప్పుడు గుల్లాపూర్ కానీ, బయట సైడ్ తీస్తారా, గట్కేసర్, షార్టేజ్పేట, ఎల్బీ నగర్ కొంత ఏరియా, ఇంకా కుక్కట్పల్లి, ఇవన్నీ నేను చేసిన అవగాహన ఉంది. కాబట్టి నాకు కొంచెం మంచిగా సరే గెలుస్తామని ఊపుతాను. కానీ ఇప్పుడు ఇంకా తగ్గి వాళ్ళే ముందుకు పంపిస్తున్నా. కాబట్టి ఎందుకంటే మేము ఎంతైనా సెకండ్ వచ్చినాం కాబట్టి అనే ఉద్దేశంతో నేను కూడా వాళ్ళ ముందుకు పోవాలనే ఉద్దేశంతో నేను నాకు అది ఎట్లయినా మేము కొత్త ఇళ్ళకి వస్తే ఎట్లా ఉంటుందో అట్లా నిజంగా అనిపించింది. కాబట్టి మీరు కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు పాత వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని దయచేసి వాళ్ళకు కూడా గుర్తింపియాలి. తప్పకుండా అందరం కోఆర్డినేషన్తో నుండి ముందుకు తీసుకోవాలి. ఏదైనా చిన్న సమస్యలు వదిలేసేయండి. దయచేసి ప్రజల్లోకి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్.